నమస్కారం. ఈరోజు మనం ఒక మోటివేషనల్ స్టోరీ నేర్చుకుందాం. ఒక దేశాన్ని పరిపాలించే ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు నిజంగా ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకుందాం. తన రాజ్యంలో ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. చాలా కష్టపడి పనిచేసే ఒక వ్యవసాయదారుడు కూడా ఉన్నాడు. ఆ వ్యవసాయదారుడు ఉండే ఊరిలోనే ఒక గొప్ప పండితుడు పూజారి గారు కూడా ఉన్నారు. ఆయన పూజారి గారు నిత్యం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు. ఈ వ్యవసాయదారుడు రోజు చేన్లో పని చేస్తూ ఉంటాడు. కష్టపడి పొద్దస్తమానం పని చేస్తూ ఉంటాడు. అయితే ఎవరు గొప్పవాళ్ళో తెలుసుకుందాం అనుకుంటాడు రాజుగారు. తెలుసుకుందాం అనుకొని తన దర్బారులోకి, తన రాజస్థానంలోకి, తన యొక్క ఆస్థానంలో వాళ్ళకిద్దరికీ ఒకరోజు పిలువ ఒకరోజు వాళ్ళిద్దరికీ పిలుస్తాడు. పిలిచిన తర్వాత వాళ్ళకు ఇద్దరికి కూడా కొన్ని విత్తనాలు ఇస్తాడు. కొన్ని విత్తనాలు, ఎరువులు, తర్వాత కొంత భూమి కూడా ఇస్తాడు. ఇచ్చి పంటను పండించండి, ఎవరు ఎక్కువగా పంట పండిస్తారు వాళ్ళు గొప్పవాళ్ళు అని అంటాడు. ఒక రకమైనటువంటి ఛాలెంజింగ్ లాగా ఉంటుంది అది. అయితే వాళ్ళిద్దరూ వెళ్తారు. వెళ్ళి వాళ్ళ చేన్లలో ఆ విత్తనాలు నాటుతారు. విత్తనాలు నాటిన తర్వాత ఎవరైతే రైతు ఉన్నాడో రైతు పొద్దస్తమానం పనిచేస్తాడు. కష్టపడి ఆ చేన్లో పనిచేస్తాడు. కలుపు తీయడం కానీ, నీరు పారించడం కానీ, ఆ పనులన్నీ చాలా పరిశ్రమ చేసి, కఠినమైన పరిశ్రమ చేసి ఆయన ఎక్కువ పంటలను పండిస్తాడు. మధ్య మధ్యలో ఆయన దేవుణ్ణి కూడా ప్రార్థిస్తాడు. విరామ సమయం దొరికినప్పుడు ఆయన దేవుణ్ణి కూడా ప్రార్థిస్తాడు. ఎందుకొరకంటే నేను కష్టపడుతున్నాను కానీ దానికి సరైనటువంటి వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత దేవునిది. కాబట్టి దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉంటాడు. ఆయన యొక్క కష్టం వల్ల, ప్రార్థనల వల్ల చాలా ఎక్కువ పంట, ధాన్యము చాలా ఎక్కువగా పండుతుంది. అదే ఎవరైతే పండితుడు పూజారి గారు ఉన్నారో ఆయన కేవలం విత్తనాలు మాత్రమే నాటేస్తాడు. విత్తనాలు నాటి భూమిలో ఆయన ఎటువంటి కష్టం చేయడు. అక్కడ చేనులో అటువంటి పని చేయకపోవడం వల్ల ఆయన నిత్యం పొద్దస్తమానం దేవుణ్ణే ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రార్థించడం వల్ల అక్కడ చేనులో ఏదైతే పంట రావాల్సి ఉండెనో అది రాదు. ఎక్కువగా పంట పండదు. తన యొక్క చేను మొత్తం కూడా కలుపు మొక్కలతో పెరిగిపోతుంది. అప్పుడు రాజుగారు అందరికీ చెప్తాడు, ఎవరైతే కష్టపడి పనిచేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారో వారికే దేవుడు ఫలితాన్ని ఇస్తాడని చెప్తాడు. ఇది ఈ కథలోని నీతి.